ఇప్పుడు మీరు ఎవరికన్నా మీ మీ తెలుగు భాష కొంచెం ఇంప్రూవ్ అవ్వాలంటే హ్మ్. ఈ పుస్తకాలు చదవండి అని చెప్పేసి ఏమైనా చెప్పాలనుకుంటే ఎలాంటివి చెప్తారు? అమ్మో! అలా కొన్ని చెప్పలేమండి. సో, బో చాలా ఉన్నాయి. బట్ ప్రతి ఒక్కరు ఒక శబ్దరత్నాకరం అయితే ఇంట్లో పెట్టుకొని హ్మ్. సో, అంటే ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఆ! తెలుగు ఎందుకు ఉండకూడదు? తెలుగు గూడా ఉంటే పేపర్ చదువు చిన్న పిల్లలకైతే చెప్పడం ఫస్ట్ ఈనాడు పేపర్ చదవండి. దాంట్లో బోలెడుంటాయి. సో, ఏదైనా పదం తెలియనప్పుడు ఆ శబ్దరత్నాకరంలోనో దాంట్లో తెలుగు మీనింగ్ చూసుకుంటే దొరుకుతుంది గదా అని. ఎందుకంటే ఇప్పుడు సినానిమ్స్‌కి ఎతుక్కుంటా కూడా పర్యాయ పదాలు ఎతుక్కుంటే అందరూ గూగుల్ చేస్తారు. అవును. దీనికి పర్యాయ పదం ఏంటి అనేది. అవును. కానీ ఎవరో శబ్దరత్నాకరం పెట్టుకొని ఎవడు చూసేవాడు అసల చూడరు. నేనే చూడలేదు ఈ మధ్య కాలంలో ఎక్కడని గబుక్కున ఎవరి దగ్గర ఉంటదేమో అంటే ఏంటి అంటున్నారు. అవును. అవును.